మనోజ్ బాజ్పేయి ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ రాకముందు మనోజ్ బాజ్పేయి పేరు తెలిసిన వాళ్ళు, ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ వచ్చిన తర్వాత మనోజ్ బాజ్పేయి పేరు తెలిసిన వాళ్ళ సంఖ్య గమనిస్తే ఆల్మోస్ట్ ఆల్ ఒక పాన్ ఇండియా స్టార్కి వచ్చేటువంటి ఒక ఇండియన్ ఇమేజ్ అయితే మనోజ్ బాజ్పేయికి ఈ సిరీస్తో వచ్చిందని చెప్పొచ్చు. సో మనోజ్ బాజ్పేయి ఏ సినిమా చేస్తున్నా, ఏం చేస్తున్నా, ప్రతి సిరీస్ మీద కూడా, ప్రతి సినిమా మీద కూడా, ఈవెన్ ప్రతి షార్ట్ ఫిల్మ్ మీద కూడా ప్రేక్షకులు అంచనాలు పెట్టుకుంటున్నారు. అతను నెక్స్ట్ అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా మనోజ్ బాజ్పేయి నటించిన గూస్కర్ పండిట్ అనే సినిమా టీజర్ రిలీజ్ అయింది. రిలీజ్ అయిన వెంటనే వివాదాల్లో కూడా చిక్కుకుంది. ఆ వివాదం ఏంటో చూద్దాం. గూస్కర్ అంటే ఆల్మోస్ట్ ఒక అవినీతిపరుడు, ఒక లంచగొండి అనే అర్థం వస్తుంది. అయితే దాని పక్కన పండిట్ అనే పదం యాడ్ చేయడం వల్ల ఇది బ్రాహ్మణ వర్గాన్ని కించపరిచేలా ఉందని చెప్పేసి దాని మీద నిరసనలు వచ్చాయి. ఏదేమైనప్పటికీ దీని గురించి ఆల్మోస్ట్ ఆల్ పేరు మార్చే దశలోనే ఉన్నట్టు కనిపిస్తుంది. అయినప్పటికీ అఫీషియల్గా అయితే మేము ఏ వర్గాన్ని కించపరిచే ప్రయత్నం చేయలేదు. ఇది చెప్పాలంటే ఒక కాప్, ఎవరైతే ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడో అతని పర్సనల్ జర్నీ తప్ప మేము ఏ వర్గాన్ని ఈ సినిమాలో చూపించలేదని ఫిల్మ్ యూనిట్ చెప్పినప్పటికీ దీని మీద వివాదం చెలరేగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో భారతీయ సినిమాల్లో ఇటువంటి వివాదాల్లో చిక్కుకున్నటువంటి సినిమాలేంటి, కులం ఆధారంగా కావచ్చు, ఓవరాల్గా ఈ భారతీయ అటు నార్త్ ఇండియా ఇటు సౌత్ ఇండియా సినిమాలు ఎలా ఉన్నాయి, ఈ వివాదాన్ని ఎలా ఎదుర్కొన్నాయి అన్న లిస్ట్ ఈ వీడియోలో చూద్దాం. లేటెస్ట్గా అంటే ఆర్టికల్ 15 సినిమా విషయానికి వస్తే అది కూడా ఇటువంటి వివాదాన్ని ఎదుర్కొంది. ఆయుష్మాన్ ఖురానా ఈ సినిమాలో నటించారు. ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమా తీశారు. అయితే అక్కడ కూడా బ్రాహ్మిన్స్ని కొంత వ్యతిరేకంగా చూపించారు, వాళ్ళలో ఉన్న నెగిటివ్ షేడ్స్ చూపించారు అనేటువంటి నిరసనలు వచ్చాయి. సినిమా కొంత సక్సెస్ఫుల్గా రన్ అయింది, ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకున్నప్పటికీ మాత్రం ఈ నిరసనల వల్ల కొన్ని చోట్ల ప్రదర్శనలు ఆపాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. తర్వాత సినిమా సూర్యాకి కానీ ఆల్మోస్ట్ ఆల్ తమిళ్ సినిమాకి ప్రత్యేక గుర్తింపు తెచ్చినటువంటి సినిమా జై భీము. ఈ సినిమాకు కూడా ఒక వివాదం ఉంది. ముఖ్యంగా అదేంటంటే సినిమాలోని ఒక సన్నివేశంలో ఒక క్యాలెండర్లో ఒక చిహ్నం ఒక వర్గాన్ని కించపరిచేలా ఉంది అనేటువంటి వివాదం చెలరేగింది. అయితే వెంటనే ఫిల్మ్ మేకర్స్ దానికి రెస్పాండ్ అయ్యి అపాలజీ చెప్పారు, దానికి కూడా తొలగించారు. అలాగే ఆ సినిమాలో పోలీస్ పాత్ర పేరు మీద కూడా వివాదం చెలరేగింది. అయినప్పటికీ జై భీమ్ అనే సినిమా ఆ కథ పరంగా కావచ్చు, నిజ ఘటనల ఆధారంగా కావచ్చు, ఏదైనా సరే ఆ సినిమా ఆ వివాదాలని దాటి ఎదిగిపోయింది. సో దాని వివాదాలు పెద్దగా పేరులోకి రాలేదు. మూడోది వచ్చేసి కాకి ద బీహార్ చాప్టర్. ఇది నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది. కులాల మధ్య ఉండేటువంటి ఆధిపత్య పోరును గురించి చెప్తూ ఉంటుంది. అయితే మీరు పేరు టైటిల్ని బట్టి ఇది వైలెన్స్ ఉంటుంది, దీనిలో అర్థం చేసుకోవచ్చు. కానీ దీంట్లో ఒక కులానికి చెందిన వారిని నేరస్తులుగా చూపించారు, ఆ కులాన్ని మీరు తక్కువ చేశారనేటువంటి వివాదం చెలరేగింది. ఏదేమైనప్పటికీ నెట్ఫ్లిక్స్, అమెజాన్ లాంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఇటువంటి వివాదాలకి వాటి యాడ్ అయ్యి ఇంకా వ్యూస్నే తెప్పించాయి. ఇకపోతే నాలుగవది సైఫ్ అలీ ఖాన్ నటించినటువంటి తాండవ్ వెబ్ సిరీస్ గుర్తునే ఉంటుంది, సీజన్ 1 వచ్చింది. అయితే దీనిలో ఒక వివాదం ఏంటంటే శివుడి ఆ వేషధారణ వేసుకుని ఎవరైతే కులం గురించి మాట్లాడారో దాని ద్వారా హిందూ మతదేవుల్ని, హిందూ ఆచారాలని కొంత కించపరిచారనేటువంటి వివాదం అయితే వచ్చింది. ఎప్పుడైతే వివాదం వచ్చిందో వెంటనే ఆ సీన్స్ని రిమూవ్ చేశారు. ఫిల్మ్ మేకర్స్ క్షమాపణ కూడా చెప్పారు. ఇంకొకటి వచ్చేసి 2011లో వచ్చిన ఆరక్షణ అనేటువంటి సినిమా. ఇది ప్రకాష్ జా దర్శకత్వంలో వచ్చింది. రిజర్వేషన్స్కి కొంత అగైనెస్ట్గా, అంటే రిజర్వేషన్స్ వల్ల ఎలా కొందరు నష్టపోతున్నారనే యాంగిల్లో రిజర్వేషన్స్కి అగైనెస్ట్గా ఈ సినిమా తీశారు. సో ఆ వర్గం నుంచి రిజర్వేషన్స్ని తప్పుగా చూపించారు, ఆ వర్గాన్ని కొంత తక్కువ చేశారు అన్న యాంగిల్లో దీనికి కూడా నిరసనలు వచ్చాయి. ఇంకొక సినిమా వచ్చేసి 1959లో సుజాత అని ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా ఏంటంటే ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఉన్న వాళ్ళు, ఒక బ్రాహ్మణ కుటుంబ వర్గానికి చెందిన వాళ్ళు ఒక అంటరాని అమ్మాయిని పెంచుకుంటారు. సో 1959 అంటే ఇంకా 2026లో ఇప్పటికే బ్రాహ్మణులు ఇది గురించి మనోజ్ బాజ్పేయి పేరు విషయంలో వివాదం ఉంటే 1959లో అటువంటి సినిమా వస్తే ఎంత వ్యతిరేకత వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. అయినప్పటికీ కూడా ఆ సినిమా ఒక విప్లవాత్మక సినిమాగా అయితే నిలిచింది. ఇంకొకటి వచ్చేసి ఒరే ఓరు గ్రామత్తిలే అని 1987లో ఒక తమిళ సినిమా వచ్చింది. ఇదేంటంటే ఒక అగ్రకుల అమ్మాయి, అగ్రకుల యువత ఏం చేస్తుందంటే తన కులాన్ని దాచిపెట్టి రిజర్వేషన్ ద్వారా ఒక ఉద్యోగం సంపాదించుకుంటుంది. సో రిజర్వేషన్ యాంగిల్లో దీన్ని చెప్తూనే ఒక సెటైర్ లాగానో కొంచెం డిమెరిట్, అంటే అగ్రకులాల వాళ్ళు తమకు చదువు ఉన్నప్పటికీ అన్నీ ఉన్నప్పటికీ రిజర్వేషన్ల వల్ల పొందలేకపోతున్నారు, చివరికి అదే డైరెక్షన్లో వెళ్లాల్సి వచ్చిన ఉద్దేశంతో చెప్పినప్పటికీ రిజర్వేషన్స్ని తప్పుగా చూపించారు అనేటువంటి ఏవైతే నిరసనలు ఉన్నాయో అవి ఈ సినిమాకి వచ్చాయి. అయితే ప్రభుత్వం ఈ సినిమాని బ్యాన్ చేసింది. కానీ సుప్రీంకోర్టు మాత్రం ఏదైనా సినిమా ఒక ఫ్రీ మీడియం, ఒక ఫ్రీ స్పీచ్, ఒక ఫ్రీ థాట్ని రిప్రజెంట్ చేసే విధానం ఒక సినిమాకి ఎప్పుడు ఉంటుంది, ఆ స్వేచ్ఛని ఇవ్వాలి కాబట్టి సినిమా రిలీజ్ చేయొచ్చని మాత్రం సుప్రీంకోర్టు అనుకూలంగానే తీర్పించింది. ఇవి గతంలో వచ్చిన సినిమాలు. అయితే లేటెస్ట్గా కూడా ఈవెన్ మన నయనతార సినిమా చూసుకుంటే, ఏదైతే అన్నపూర్ణ సినిమా ఉందో దాంట్లో ఒక బ్రాహ్మణి అయినటువంటి యువతి ఎలా నాన్ వెజిటేరియన్ మీట్ని కుక్ చేస్తుంది, ఇట్లా చేస్తుంది, ఇటువంటి వివాదాలు కూడా చెలరేగాయి. అయితే ఇవన్నీ
భారతీయ సినిమాల్లో ప్రతి సినిమాకి ఏదో ఒక వివాదం ముఖ్యంగా కులం విషయంలో వస్తున్నప్పటికీ ప్రేక్షకులు మాత్రం వీటిని పట్టించుకున్న దాఖలాలు చాలా తక్కువ. కంటెంట్ బాగుండి స్టోరీ వాళ్ళకి హిట్ అయ్యి వాళ్ళు ఎక్కడో ఒక్క చోట వాళ్ళ లైఫ్లో కనెక్ట్ అవ్వగలిగితే, వాళ్ళ సమాజంలో జరిగేటువంటి ఇన్సిడెంట్స్తో వాళ్ళు కనెక్ట్ చేసుకోగలిగితే మాత్రం ఆ సినిమాలకు బ్రహ్మరథం పెట్టారు. ఇవన్నీ కూడా తాత్కాలిక వివాదాలే. సో ప్రెజెంట్ నడుస్తున్న మనోజ్ బాజ్పేయి సినిమా వివాదం గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్స్లో తెలియజేయండి. అలాగే ఏదైనా వివాదాస్పద సినిమా గురించి నేను చెప్పడం మర్చిపోతే దాన్ని కూడా కమెంట్స్లో తెలియజేయండి.